మంచిది. అందరూ యవనస్తులే. ఏం చదువుకుంటున్నారు మీరు? 10th క్లాసా? చెప్పాలి. ఇంటర్, ఇంకా తర్వాత బీటెక్. అబ్బా, ఇంకా డిగ్రీ ఉన్నారు. ఎవరున్నారు బీటెక్ అయిపోయిన వాళ్ళు? వెరీ గుడ్. పీజీ, వెరీ గుడ్. అన్నీ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? నాకు కావాల్సింది చెప్పాలి మీరు. అది అన్నీ అయిపోయింది, చదువు అయిపోయింది. చదువు అయిపోయిన తర్వాత ఏంటి? అది చెప్పడానికి సిగ్గుపడుతున్నారు చాలామంది. చదువు అయిపోయిన తర్వాత ఏం చేస్తాం? జాబ్ వచ్చిన తర్వాత ఏం చేస్తాం? గట్టి చెప్పు నాయన. జాబ్ చేస్తూ సేవలో ఉంటావు. ఇంకేమొద్దా? అసలైంది చెప్పట్లా, సిగ్గుపడుతున్నారు పాపం. ఏం చేస్తారు? జాబ్ వచ్చిన తర్వాత ఏం చేసుకోవాలి మనం? ఆయన ఏందో చెప్పాడు కదా, అదే మ్యారేజ్ చేసుకుంటారు కదా. ఎంతమంది చేసుకుంటారు చెప్పండి? ఇప్పుడు చేతులు ఎత్తండి. ఏంది ఎవరు చేతులు ఎత్తట్లేదు? పెళ్ళి ఎవరికి ఇష్టం లేదా? వెరీ గుడ్. పెళ్ళి చేసుకోవాలి కదా అందరూ. పెళ్ళి చేసుకో అంటే మరి యవనస్తులుగా ఉన్నవారు ఈరోజు పెళ్ళి ఎట్లా చేసుకోవాలి నేను చెప్తా మీకు, సరేనా? ఆదికాండం 29వ అధ్యాయం. ఆదికాండం 29వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు. ఎవరైనా ఒకళ్ళు బాగా స్పష్టంగా చదవండి, మైక్ తీసుకొని. యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశంలోకి వెళ్ళాను. అతడు చూచినప్పుడు పొలంలో ఒక బావి కనిపెడెను. అక్కడ దాని యొద్ద గొర్రెల మందలు 3 పండుకొని ఉండెను. కాపరులు మందలకు ఆ బావి నీళ్లు పెట్టుదురు. ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసి ఉండెను. అక్కడికి మందలన్నీ కూడు వచ్చినప్పుడు బావి మీద నుండి ఆ రాతిని పొర్లించి గొర్రెలకు నీళ్లు పెట్టి తిరిగి బావి మీద రాతిని దాని చోట నుంచుదురు. యాకోబు వారిని చూచి, అన్నలారా మీరెక్కడి వారని అడుగగా వారు, మేము హారాను వారమనిది. అతడు, నాహోరు కుమారుడు లాబానును మీరెరుగుదరా అని వారిని అడగగా వారు ఎరుగుదమనిది. మరియు అతడు క్షేమంగా ఉన్నాడా అని అడగగా వారు, క్షేమముగానే ఉన్నాడు. ఇదిగో అతని కుమార్తె అయిన రాహేలు గొర్రెల వెంట వచ్చినదని చెప్పి, ఇదిగో ఇంకా చాలా ప్రొద్దు ఉన్నది. పశువులు పోగు చేసి వేళ కాలేదు. గొర్రెలకు నీళ్లు పెట్టి పోయి వాటిని మేపుడని చెప్పగా వారు మందలని పోగ కాకముందు, అది మా వలన కాదు, తరువాత బావి మీద నుండి రాయి పొర్లించెదరు. అప్పుడే మేము గొర్రెలకు నీళ్లు పెట్టుదామని. అతడు వారితో ఇంకా మాట్లాడుచుండగా రాహేలు తన తండ్రి గొర్రెల మందను తోలుకొని వచ్చేది. ఆమె వాటిని మేపున్నది. చాలు, 9 వచనాలే కదా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఈ లేఖన భాగాల్ని దీవించండి, మా కొరకు పంచిపెట్టండి. మీ ఆత్మ సహాయాన్ని కోరుకుంటూ మాకు ఏమి మాటలు అవసరమో వాటిని నేర్పించమని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామం ద్వారా ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ఇలారా, మరి యాకోబు పద్దనారాము అనగా బేతేలు నుంచి పద్దనారం అనేటువంటి ప్రాంతానికి బయలుదేరి వెళుతున్నాడు. ఎందుకు వెళుతున్నాడంటే, యాకోబు ప్రయాణం యొక్క ఉద్దేశం ఏమిటంటే వివాహం. ఏం చెప్పండి? వివాహం.
యాకోబు పెళ్లి చేసుకోనే ఉద్దేశంతో అతడు ప్రయాణమై వెళుతున్నాడు. బేతేలు నుండి అతడు పద్దనారాము అనేటువంటి ప్రదేశానికి బయలుదేరి వెళ్ళాడని అక్కడ 1వ వచనములో తూర్పు జనుల దేశమునకు వెళ్ళెను అనే మాట చదువుతున్నాం కదా. అది తూర్పు జనుల దేశం అంటే పద్దనారం. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక పొలం కనపడింది. పొలంలో బావి కనపడింది. పొలం ఉంది, పొలంలో ఏముంది చెప్పండి? బావి ఉంది. ఆ బావి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ 2వ వచనములో అతడు చూసినప్పుడు పొలములో ఒక బావి కనపడెను. అక్కడ దాని యొద్ద గొర్రెల మందలు 3 పండుకొని ఉండెను అన్నాడు. ఏమేమి ఉన్నాయి చెప్పండి? అక్కడ గొర్రెల మందలు ఎన్ని ఉన్నాయి? 3 మందలు ఉన్నాయి. ఆ మందలు పండుకొని ఉన్నాయి. ఎక్కడ? పొలములో బావి. బావి దగ్గర 3 మందలు ఉన్నాయి అన్నాడు. అనగా బావి అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని గుర్తుపెట్టుకోవాలి. బావి అంటే ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఏం చేస్తాడు? ఆ బావి లోపల ఉన్నటువంటి నీళ్లు త్రాగితే సేద తీరతాం. యోహాను సువార్తలో అన్నాడు కదా 4వ అధ్యాయంలో, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నడూ దప్పిక కొనడు అన్నాడు. యేసుక్రీస్తు ఇచ్చే నీళ్లు నిత్య జీవం కోసం, పరలోకం చేర్చటం కోసం ఆయన ఇచ్చే నీళ్లు మనం తాగాలి. ఆ బావి అనేటువంటి క్రీస్తు ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆ నీళ్లను అనగా పరిశుద్ధాత్మ అనే నీటిని మనం పొందుకుంటాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనములో మీరు సత్యవాక్యమును విని అన్నాడు. సత్యవాక్యమును విని అనగా సువార్త అని చెప్పాడు. అక్కడ సువార్తను మనం విన్నాం. విన్న తర్వాత విశ్వసించాం. విన్న తర్వాత ఏం చేసాం? మనం విశ్వసించాం. ఎవరైనా కూడా ఒక మాట చెప్పినప్పుడు ఆ మాటను వినాలి, విని విశ్వసించాలి. అక్కడ సువార్తను విని విశ్వసించి క్రీస్తు ప్రభువును నమ్ముకున్నాం అన్నాడు. క్రీస్తు ప్రభువును నమ్ముకున్నప్పుడు ఏం జరుగుతుందంటే పరిశుద్ధాత్మ అనే వరమును మనం పొందుకుంటాం. ఎవరికి పరిశుద్ధాత్మ? ఎవరిలో పరిశుద్ధాత్మ ఉంటాడు చెప్పండి? ప్రభువుని ఎవరైతే నమ్ముకుంటారో వారిలో ఏముంటాడు? పరిశుద్ధాత్ముడు ఉంటాడు. పరిశుద్ధాత్ముడు ఎవరిలో ఉండడు చెప్పండి? ఎవరిలో ఉండడు పరిశుద్ధాత్ముడు? ఎవరైతే క్రీస్తు ప్రభువుని నమ్ముకోకుండా ఉన్నారో. ఆ మాట చదవండి, మీకు ఎందుకు? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం ఏమన్నాడు అక్కడ? మీరు సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విన్నారు. రక్షణ సువార్త అంటే ఏంది? మైకులో చెప్తారు, మందిరాల్లో చెప్తారు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని చెప్తారు. అది విన్నాం, విని మనం విశ్వసించాం. అమ్మో, నిత్య జీవం పొందుకోవాలంటే క్రీస్తు ప్రభువుని నమ్ముకోవాలంట అని మనం విశ్వసించాం. రక్షణ పొందాలంటే క్రీస్తు ప్రభువుని నమ్ముకోవాలంట. రక్షణ పొంది రక్షణ సువార్తను విని తర్వాత ఏం చేసాం? క్రీస్తునందు విశ్వాసముంచి తర్వాత వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడిది. అంటే ఇప్పుడు ఆత్మ మనలో ఉన్నాడు. క్రీస్తు ప్రభువుని ఎవరైతే నమ్ముకున్నారో వారిలో ఎవరున్నారు చెప్పండి? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. నమ్మని వారిలో పరిశుద్ధాత్ముడు ఉండడు. గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్ముడు ముద్రించబడ్డాడు. అంటే పరిశుద్ధాత్మ చేత మనం ఏం చేయబడ్డాం? ముద్రించబడ్డాం. ముద్రించబడ్డం అంటే ఏమిటి? ఇంకా పరిశుద్ధాత్మ మరల బయటికి వెళ్ళిపోకుండా చేయటం అనమాట ముద్రించబడటం అంటే. మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఉంటాడు. కొన్నిసార్లు మనము ఫోన్కి ఛార్జింగ్ పెడతాం. ఫోన్కి ఛార్జింగ్ పెట్టినప్పుడు ఏం జరుగుతుంది? ఫుల్గా ఎక్కిపోయిద్ది, బ్యాటరీ ఫుల్ అని వచ్చింది. కొంతమందికి గ్రీన్ కలర్లో చూపిస్తుంది బ్యాటరీ కదా. బాగా డ్రైన్ అయిపోయి తగ్గిపోయి బాగా వాడిన తర్వాత వేడెక్కి 15%కో 20%కో వచ్చిన తర్వాత ఏ రంగు చూపించిద్ది? రెడ్ కలర్ చూపించిద్ది. అంటే రెడ్ కలర్ చూపించిందంటే అర్థం ఏంటంటే ఇంకా పూర్తిగా తగ్గిపోయింది, నువ్వు డేంజర్లో ఉన్నావు అని అర్థం.
పరిశుద్ధాత్ముడు కూడా మనలో ఉంటాడు, వెళ్ళిపోడు. మనలో ఉంటాడు. క్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాం కదా మనలో ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. కానీ నువ్వు చేసే పనులను బట్టి, పాపాన్ని బట్టి, దేవునికి దూరంగా ఉండటాన్ని బట్టి, వాక్యం చదవకపోవటాన్ని బట్టి, ప్రార్థన చేసుకోకపోవటాన్ని బట్టి నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఎలా మారిపోతాడు? బ్యాటరీలో ఉన్న రెడ్ కలర్ ఎలా ఉందో అట్లాగా మారిపోతాడు. అనగా డ్రైన్ అయిపోయింది, పరిశుద్ధాత్మ లేరు. ఎప్పుడు పరిశుద్ధాత్మ మనలో ఉంటాడంటే మనము ప్రభువుని సేవిస్తున్నప్పుడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ఆయన మాటలు వింటున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, ఉదయాన్నే లేచి దేవుని వాక్యం చదువుకున్నప్పుడు, ప్రభువు పట్ల ఆసక్తి కలిగి ఉన్నప్పుడు ఫుల్గా నింపబడి పరిశుద్ధాత్మను మన ఆత్మచేత ముద్రించబడిన వారు. ఆత్మ అనేది ఇంకా వెళ్ళిపోదు. అయితే పాపం చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే దుఃఖపడతాడు. అనగా రెడ్ కలర్లోకి వచ్చి ఇంకా పూర్తిగా డ్రైన్ అయిపోయే పరిస్థితికి వస్తాడు. అనగా పరిశుద్ధాత్ముడు ఉంటాడు కానీ బాధపడతా ఉంటాడు. ప్రభువుని నువ్వు అంగీకరించకుండా, లేకపోతే ప్రభువుని సేవించకుండా ఉన్నావంటే ఆయన బాధపడతా ఉంటాడు. అయితే ఇప్పుడు యాకోబు ఏం చేశాడంటే ఆ బావి దగ్గరికి వచ్చాడు. బావి దగ్గరకు వచ్చినప్పుడు 3 మందలు కనపడ్డాయి. ఏమేం కనపడ్డాయి చెప్పండి? 3 మందలు కనపడ్డాయి. ఆ 3 మందలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక తీయండి, 10వ అధ్యాయం 32వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 32వ వచనం. తీసిన వాళ్ళు ఉంటే చదవండి. చాలు, అయ్యే 3 మందలు. ఏమేమిటి చెప్పండి? యూదులు అనేది ఒక మంద, రెండవది గ్రీసు దేశస్థులు అనేది ఒక మంద, మూడవది సంఘము అనేది ఒక మంద. ఈ 3 మందలు ఏమేంటి చెప్పండి? యూదులు అనగా ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలు అని పిలువబడుతున్నారు యూదులు. రెండవది ఏమిటి చెప్పండి? గ్రీసు దేశస్థులు అనగా అన్యులు, ఇదొక మంద. ఇక 3వ మంద ఉన్నది, అదేమిటి? సంఘం. ఈ 3 మందలు ఉన్నాయి. ఎక్కడ? పొలం అనగా లోకములో. పొలం అంటే లోకం. ఇవి ఈ 3 మందల్లో ఏమైంది అంటే ఒక మంద వచ్చి నీరు తాగుతూ ఉన్నాయి. ఎక్కడ నీరు తాగుతున్నాయి? బావి అనే క్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నారు? నీరు తాగుతున్నారు. పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకున్న వారు క్రీస్తు ప్రభువుని సేవిస్తున్నారు. వారు వచ్చి నీరు తాగుతున్నారు. అనగా ఈ 3 మందల్లో క్రీస్తు అనే బావి ఎవరిని ఎక్కువగా ప్రేమించాడు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువారు ఆ 3 మందల్లో ఏ మందని ఎక్కువగా ప్రేమించాడంటే అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనములో ఏమన్నాడు? ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అన్నాడు. ఏం చేశాడు? సంఘాన్ని ప్రేమించాడు అన్నాడు. ఏ సంఘము? తన సంఘము అన్నాడు. ఏం చేశాడు? తన కొరకు ప్రాణం పెట్టాడు. స్వరక్తం. ఏ రక్తం? స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. నేను క్రీస్తు ప్రభువుని నమ్ముకున్నామంటే కారణం ఏంటో తెలుసా? మనల్ని ఆయన కొనుక్కున్నాడు. దేని చేత? ఆయన స్వరక్తము చేత మనల్ని కొన్నాడు. కాబట్టి ఇప్పుడు సంఘాన్ని ఎక్కువగా ప్రేమించాడు. ఆ 3 మందల్లో ఎక్కువగా ప్రేమించబడే మంద ఏమిటి? ఆయన సంఘం. అదే రీతిగా అన్యులను ప్రేమిస్తున్నాడు, అలాగే ఇశ్రాయేలీలను ప్రేమిస్తున్నాడు. ఎవరైతే ఆయన దగ్గరికి వస్తున్నారో వారిని ప్రేమిస్తున్నాడు. తిమోతి అనేటువంటి ఒక యవనస్తుడు ఉన్నాడు. అతని తల్లి యూదురాలు. తిమోతి మంచి యవనస్తుడు. యవన కాలంలో దాదాపు 14-15 సంవత్సరాల యవన కాలంలో క్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాడు. నమ్ముకున్న తర్వాత అతని తండ్రి గ్రీసు దేశస్థుడు అనగా అన్యుడుగా ఉన్నాడని చెప్పి ఏం చేశాడు? క్రీస్తు ప్రభువు దగ్గరకు రావాలంటే అన్యుడుగా ఉండటానికి వీల్లేదు. తండ్రి గ్రీసు దేశస్థుడు కాబట్టి పౌలు అతనికి సున్నతి అనేదాన్ని చేయించాడు. సున్నతి చేయించడం ద్వారా ఏం జరిగిందంటే ఇప్పుడు అతడు సున్నతి పొందుట ద్వారా ఏమయ్యాడు? అతడు ఇశ్రాయేలీయుడు
అయ్యాడు. అనగా దేవుని బిడ్డ అయ్యాడు, దేవుని పిల్లవాడు అయ్యాడు. కాబట్టి మరి అన్యులు కూడా ఆ బావి దగ్గరికి వస్తున్నారు. అలాగే గ్రీసు దేశస్థులుగా చెప్పబడిన వారు అన్యులు, వారు దేవుని దగ్గరికి వస్తున్నారు. అలాగే ఇశ్రాయేలీలు అని చెప్పబడుతున్నటువంటి వారు కూడా, యూదులు కూడా ఎవరి దగ్గరికి వస్తున్నారు? దేవుని దగ్గర, అనగా బావి దగ్గరికి రావాలి అన్నాడు. అయితే ఈ బావి దగ్గరికి వచ్చే క్రమములో ఏం జరిగింది? చదవండి అన్నమాట. బావి ఉంది, 2వ వచనములో ఏం జరిగింది అక్కడ? ఐదో వచనం చదవయ్యా. మీరు ఎరుగుదురా అని అడగ్గా వారు ఎరుగుదుమనిది, మరియు అతడు క్షేమంగా ఉన్నాడా అని అడగగా వారు క్షేమంగానే ఉన్నాడు. ఇదిగో అతని కుమార్తె అయిన రాహేలు గొర్రెల వెంట వచ్చుచున్నది. అది మా వలన కాదు. 9వ వచనం చదువు. అతడు వారితో ఇంకా మాట్లాడుచుండగా రాహేలు తన తండ్రి గొర్రెల మందను తోలుకొని వచ్చెను. చూచినప్పుడు చాలు ఏం చేశాడంటండి? అలా యాకోబు రాహేలును చూశాడు. యాకోబు ఏం చేశాడు? రాహేలును చూశాడు. యాకోబు రాహేలును చూసేటప్పుడు ఆమె ఏం చేస్తుంది? గొర్రెల మందను తోలుకొని ఎక్కడికి వచ్చింది? బావి దగ్గరికి వచ్చింది. అర్థమైందా? యాకోబు బావి దగ్గరే ఉన్నాడు. ఇప్పుడు రాహేలు కూడా ఏం చేసింది? గొర్రెల మందను, తన తండ్రి గొర్రెల మందను తోలుకొని వచ్చింది. ఇద్దరూ ఒక చోట కలుసుకున్నారు. ఎక్కడ చెప్పండి? చెప్పాలి. బావి దగ్గర. బావి అంటే ఏమని చెప్పాను? యేసుక్రీస్తు ప్రభువు. వివాహం చేసుకున్నటువంటి యవనస్తులు ఎక్కడ కలుసుకోవాలి? బావి దగ్గర కలుసుకోవాలి. బావి అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు అని మనం చూసాం. అనగా చాలామంది వివాహం చేసుకునే ముందు ఎక్కడ కలుసుకుంటున్నారు ఈ లోకంలో యవనస్తులు? చెప్పండి. పార్కుల్లో కలుసుకుంటున్నారు, ఇంకా ఇన్స్టాగ్రామ్లో కలుసుకుంటున్నారు, ఇంకా ఫేస్బుక్లో కలుసుకుంటున్నారు, ఇంకా చెప్పాలి. మీకే తెలుసు బాగా. చెప్తే తప్పేమి లేదు, చెప్పండి. టెలిగ్రామ్లోనే టెలిగ్రామ్లో కలుసుకుంటున్నారు, ఫేస్బుక్లోను, ఇన్స్టాగ్రామ్లో, షేర్ చాట్లో, ఫ్రెండ్స్ యాప్ల్లో, సినిమా హాల్లో కలుసుకుంటున్నారు లేదా? ఆఫీసు, ఉద్యోగాలు చేసే దగ్గర, కాలేజీల్లో, రకరకాల చోట్ల కలుసుకుంటున్నారు. ముందుగానే పెళ్ళి కాకముందే వారు ఏం చేస్తున్నారు? ఎక్కడో చోట కలుసుకుంటున్నారు. దేవుని చిత్తం వివాహం అనే దాంట్లో ఉండాలి. అయితే మనం ఏం చేస్తున్నాం? పెళ్ళి కాకముందే, వివాహానికి ముందే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం కార్యాలు చేస్తూ ఉన్నాం. దేవుని చిత్తానికి కాకుండా వారిద్దరూ కలుసుకున్న స్థలము బావి అని చూసాం. ఎక్కడ కలుసుకోవాలంటే క్రీస్తు ప్రభు దగ్గర కలుసుకోవాలి. అనగా నీవు క్రీస్తు ప్రభు అబ్బాయి క్రీస్తు ప్రభువుని నమ్ముకోవాలి, అమ్మాయి కూడా క్రీస్తు ప్రభువును. ఇద్దరు ప్రభువుని నమ్ముకోవాలి, ప్రభువు దగ్గరే కలుసుకోవాలి. అర్థమైందా? ఎక్కడ కలుసుకోవాలి చెప్పండి? లోకములో ఉన్న వాటి ద్వారా, లోకములో అక్కడక్కడ కలుసుకోవటం ద్వారా మనం నష్టపోతాం. లోకములో ఫేస్బుక్ ద్వారా కలుసుకొని చాటింగ్ చేస్తాడు. బాగున్నావా? బాగున్నాం. ఏముంటాడు? తిన్నావా అంటాడు. అంటారా లేదా? నేను తిన్నా. నువ్వు తిన్నావా అంటాడు. ఇంకేముండవు. చెప్పు అంటాడు. చెప్పు అని ఒక చెప్పు గుర్తు పంపిస్తాడు కదా. మళ్ళా నువ్వు చెప్పు అని ఈమె 2 చెప్పులు పంపించిద్ది. ఇంతే. చెప్పు దగ్గరే ఉండిద్ది, ఏమున్నది అక్కడ?
చాలామంది లోక సంబంధంగా వారు కలుసుకుంటున్నారు. తల్లిదండ్రులకు తెలియకుండా కాలేజీల్లో, తల్లిదండ్రులకు తెలియకుండా సినిమా హాల్లో, తల్లిదండ్రులకు తెలియకుండా ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో రకరకాల యాప్స్ ద్వారా కలుసుకుంటున్నారు. రకరకాలుగా కలుసుకొని తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. మనం కలుసుకోవాల్సిన దేవుని దగ్గరే. మనము కలుసుకోవాల్సిన దేవుని దగ్గరే. యాకోబు యవనస్తుడు, రాహేలు యవనస్తుడు, ఇద్దరు దేవుని సన్నిధి లేకపోతే బావి అనేటువంటి క్రీస్తు ప్రభు దగ్గర వారు కలుసుకున్నారు అనే మాట మనం చూస్తున్నాం. 29వ అధ్యాయం 11వ వచనంలో మరియు యాకోబు ఏమన్నాడు, ఏమని చెప్తున్నాడు చదవాలి. తాను ఆమె తండ్రి బంధువుడనియు రిబ్కా కుమారుడనియు రాహేలుతో చెప్పినప్పుడు, చూసారా, పరిచయం చేసుకుంటున్నాడు. నేను ఎవరిని అంటే, నేను ఫలానా లాబాను కుమార్తెను. ఇదిగో నేను ఎవరిని, ఇదిగో నేను నీ బంధువుడిని అవుతాను. ఇదిగో లాబాను నాకు మేనమామ అవుతాడు. మీ తల్లి నాకు సోదరి అవుతుంది అని చెప్తా ఉన్నాడు. యాకోబు కలుసుకుంటున్నాడు. ఇద్దరూ ఒక చోటగా. ఇది దైవ చిత్తం. దైవ చిత్తం లేకుండా మనం అనేక సార్లు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా మనం ఎక్కడ పడితే అక్కడ కలుసుకుంటా ఉన్నాం. ఇది ఎంత నష్టమో. అది నీకు సంతోషకరంగా ఉంటుందేమో, కానీ అది దైవ చిత్తం కాదు. ఒకవేళ నువ్వు తల్లిదండ్రులకు తెలియకుండా చేస్తున్నావు, సంఘానికి తెలియకుండా చేస్తున్నప్పుడు నువ్వేమనుకుంటున్నావు, నేను ఎంత యాక్ట్ చేస్తున్నానో, ఎంత బాగున్నానో, ఎంత నటిస్తున్నానో, నన్ను ఎవరు కనిపెట్టలేదు అనుకుంటున్నావు లేదా? అనుకుంటున్నావు నన్ను ఎవరు చూడలేదు, నేను దొరికిపోలేదు. నేను యవన కాలంలో ఉన్నప్పుడు ఒక రూమ్లో ఉండేవాడిని. రూమ్లో ఉంటే ఆ రూమ్లో ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు అన్న అంటా ఉండేవాడిని. నేను అరే సిగరెట్లు తీసుకురాపోరా అనేవాళ్ళు నన్ను. ఒక ముసలాయన ఉండేవాడు కొట్లో. ముసలాయన ఉంటే నాకు ఆ రోజుల్లో 5 రూపాయల కాగితం చినిగిపోయింది ఇచ్చేవాళ్ళు. బాగా నలిగి మధ్యలో చినిగిపోయి రంధ్రాలు కలిగింది. ఆ ముసలాయన ఏం చేసేవాడంటే ఆ నోటును పట్టుకొని గంటసేపు చూస్తాడట. గంటసేపు అంటే గంటసేపు కాదు, దాన్ని తదేకంగా చూస్తూ ఉంటాడు. మంచిదా కాదా, పడిద్దా పడదని. నేను బాగా పొడుగ్గా ఉన్నాను కాబట్టి, నా చేతులు బాగా పొడుగ్గా ఉన్నాయి కాబట్టి సిగరెట్ని అట్లా కొన్ని జేబులో పెట్టేసుకొని ఇంకా ఆయన అంటూ ఉంటాడు, బాబు ఈ నోటు పడదయ్యా. ఏం తాత పడదా, ఇది పడపోతే ఇచ్చేయి తాత అని ఆ 5 రూపాయల నోటు కూడా జేబులో పెట్టుకొని వచ్చేవాడిని. నేనేమనుకునేవాడిని తెలుసా, ఆ తాతను భలే మోసం చేశా. ఏమనుకుంటున్నానండి, భలే మోసం చేశా. మీరు కూడా అనుకుంటున్నారు లేదా? మా అమ్మని నేను భలే మోసం చేశా, మా నాన్న భలే మోసం చేశా, మా సంఘంలో మా పాస్టర్ గారిని భలే మోసం చేశా, మా సార్ని భలే మోసం చేశా, మా అక్కని భలే మోసం చేశా. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడు. నువ్వు మోసం చేస్తున్నావు అనుకుంటున్నావు, కానీ నువ్వే మోసపోతున్నావు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నువ్వు మోసం చేస్తున్నావు అనుకుంటున్నావు. ఎవరిని మోసం చేసినా అది నువ్వే మోసపోతున్నావు. ఇక్కడ ఏమన్నాడు 11వ వచనంలో, ఇద్దరు కలుసుకున్నారు. రెబ్కా కుమారుడైన రాహేలుతో చెప్పినప్పుడు, నేను రెబ్కా కుమారుడనియు రాహేలుతో చెప్పినప్పుడు ఆమె పరిగెత్తి తండ్రితో చెప్పాను, నేను రెబ్కా కొడుకునమ్మా అని చెప్పాడు. అవునా, మా తల్లికి నువ్వేమవుతావు? చూసారా, అక్కడ ఇద్దరు కలుసుకున్నారు. ఇద్దరు బంధువులుగా ఉన్నారు, వారు కలుసుకున్నారు. దేవుని చిత్తం లేకుండా మనము ఎక్కడ కలుసుకున్నా
ఏం జరుగుతుంది? యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు, నీవు నడవవలసిన మార్గము నేను నీకు బోధించదను అన్నాడు. కీర్తన గ్రంథం ఒక మాట చూడండి, 32వ కీర్తన 8వ వచనంలో ఏమన్నాడు? నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గము నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి ఉన్నాను, నీకు ఆలోచన ఏం చేయాలో దేవుడు సెలవిస్తాడు, మన ఇష్టం కాదు. ఏం చదువుకోవాలో దేవుడు చెప్తాడు, మన ఇష్టం కాదు. ఏ కోర్సు చేయాలో దేవుడు చెప్తాడు, మన ఇష్టం కాదు. నీకు ఆలోచన చెప్పేవాడు దేవుడే. దేవుని ఇష్టం కాకుండా మన సొంత ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నాము. దేవుని ఇష్టం కాకుండా మన సొంత ఆలోచనలు నెరవేర్చుకుంటున్నామేమో. 34వ కీర్తనలో 37వ కీర్తనలో నీ మార్గం యెహోవాకు అప్పగింపము, ఆయన నమ్ముకొనుము, నీ కార్యము ఆయన నెరవేరుస్తాడన్నాడు. ఇప్పుడు ఇస్సాకు రెబ్కాకు ఎక్కడ ఎదురయ్యింది చెప్పండి? పొలములో. ఇద్దరు కలుసుకున్న స్థలం ఏంటి? పొలం. ఇప్పుడు ఇస్సాకు రెబ్కా ఇద్దరు ఒకచోట కలుసుకున్నారు. ఇంటికి తీసుకొని వెళ్ళింది. ఇంటికి తీసుకొని వెళ్ళి మరి ఏం చేస్తుంది? ఇప్పుడు ఇస్సాకు అక్కడ యాకోబు రాహేలును పెళ్లి చేసుకోవటం కోసం తన మామని లాబాన్ని అడుగుతూ ఉన్నాడు. నీ కుమార్తెను పెళ్లి చేసుకుంటానన్నాడు. అలాగే తల్లిదండ్రులు కూడా నువ్వు పెళ్లి చేసుకో, ఇక్కడ ఉండొద్దు అని తల్లిదండ్రులే పంపించారు. వివాహములో దేవుని చిత్తం ఉండాలి, వివాహములో తల్లిదండ్రుల యొక్క సమ్మతి కూడా ఉండాలి. అర్థమైందా? తల్లిదండ్రుల యొక్క సమ్మతి లేకుండా ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు అనేక మంది. తల్లిదండ్రుల ఇష్టం లేకుండా వారు సొంత నిర్ణయాలు చేసుకునేవారు ఉన్నారు. తల్లిదండ్రులు నువ్వే వెళ్ళు, ఇక్కడ ఉండొద్దు అని పంపించారు. చూడండి 27వ అధ్యాయం 46వ వచనం. రెబ్కా ఇస్సాకుతో ఈ దేశస్థురాండ్రైన హేతు కుమార్తెలలో యాకోబు పెండ్లి చేసుకుని ఎడలా. చూసారా? ఇప్పుడు రెబ్కా ఇస్సాకు అంటే రెబ్కా ఇస్సాకు అని తన భర్తతో చెప్తుంది, ఏమండి హేతు కుమార్తెల వలన నేను విసిగిపోయానండి అన్న. హేతు కుమార్తెల వలన ఎప్పుడు విసిగిపోయిందంటే, యాకోబుకు ఒక అన్న ఉన్నాడు, ఆయన పేరు ఏం పేరు? ఏశావు పెళ్లి చేసుకున్నాడు. ఎవరిని? హేతు కుమార్తెలను పెళ్లి చేసుకుంటే ఆ కోడలు సరిగా మాట వింటలా. వారు విసిగించారు, ప్రాణం విసిగించారు, నెమ్మది లేకుండా ఉంది. చూడండి అక్కడ ఏమన్నాడు? పెళ్లి చేసుకొని అక్కడ నా ప్రాణము ఏమి చేశారంటండి? విసిగించారు అనే మాట మనం చూస్తున్నాం. అలాగే 26వ అధ్యాయము 34. ఏశావు 40 ఏండ్ల వాడైనప్పుడు హిత్తీయుడైన వేరే కుమార్తెయగు యెహూదీతును, హిత్తీయుడైన ఏలోను కుమార్తె అయిన బాసెమతును, అంటే ఈయనన్న యాకోబు అన్న ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? అన్యులను పెళ్లి చేసుకున్నాడు. దేవుణ్ణి నమ్మని వారిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటే ఇప్పుడు ఇస్సాకు రెబ్కాలకి ఏమొచ్చింది? చదువు 35వ వచనం. వీరు ఇస్సాకునకును రెబ్కాకును తల్లిదండ్రులకు మనోవేదన కలిగి చేశారంటండి. నీవు చేసే పనుల ద్వారా తల్లిదండ్రులకు ఏమి ఉండకూడదండి? మనసు వేదనకు ఉండకూడదు. మనసు వేదన, అయ్యో నా కుమారుడు ఇలా చేశాడే అనే వేదన. వివాహ విషయంలో నీ సొంత నిర్ణయం తీసుకోవటం ద్వారా, వివాహ విషయంలో ప్రేమ వివాహాలు చేసుకోవటం ద్వారా, వివాహ విషయంలో దేవుని చిత్తం లేకపోవటం ద్వారా, వివాహ విషయంలో నీ సొంత ఇష్టానుసారంగా ఉండటం ద్వారా ఎవరికి వేదనండి? నీకు బాగానే ఉంటుంది. అది కొద్ది రోజులే. నేను హైదరాబాదులో ఉన్నప్పుడు ఒక సహోదరుడు చెప్పేవాడు, అన్నా అదిగో పలానా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. అమ్మాయిని ప్రభువు నమ్ముకుందా? లేదన్నా. మరి నమ్ముకోకుండా ఎలా చేస్తున్నావు? నేను నమ్ముకునేటట్టు చేస్తానన్నా. అట్లా చేస్తావు ఏందన్నా? నేను చర్చికి వస్తే ఆమె చర్చికి రాదా? అవునా?
ఆమె సినిమాలకు సంబంధించిన అమ్మాయి అన్న, సినిమా యాక్టర్ లాగే ఉంది కదన్నా, చాలా చక్కగా ఉందన్నని ఫోటో కూడా చూపించాడు. అవునా బాబు, నువ్వు కష్టాల్లో పడతావేమోనంటే, లేదు నువ్వు ఈ అమ్మాయిని చేసుకోవద్దంటే, అమ్మాయి అంతా ఒక రకంగా ఉంది అంటే, నా కళ్ళతో చూడన్నా అన్నాడండి. ఏమన్నాడండి? నా కళ్ళతో చూడన్నాడు. అమ్మాయి ఎంత దేవతలాగుందన్నా, అమ్మాయి దేవతన్నా, ఏమి చెప్పినా వింటదన్నా, నా మాట బాగా వింటదన్నా అని ఏమేమో చెప్పాడు. వద్దు నాయనా అని చెప్పినా కూడా వినలా. చివరికి పెళ్లి చేసుకొని మందిరాన్ని కూడా నెమ్మదిగా పట్టుకొచ్చాడు. అరే నువ్వు చెప్పిన మాట ఎందయ్యా, చాలా మంచి అమ్మాయ్యా, ఏమనుకుంటున్నావు అన్న. మరి నేనంటే 3 నెలలు అయిపోయింది. 3 నెలల తర్వాత వచ్చాడు కదా, కుటుంబంలో నెమ్మది లేదు. వచ్చి అన్న, అమ్మాయి నుంచి నేను విడిపోవాలనుకుంటున్నానన్నా అన్న. ఇదేందయ్యా దేవత అన్నావు? దేవత కాదన్నా, దెయ్యమన్నా అంటున్నాడండి. ఇప్పుడు ఏమన్నాడండి? ఇప్పుడు దెయ్యం అయిపోయింది. 3 నెలలకే ఏమైపోయిందండి? దేవత కాస్త దెయ్యం అయిపోయింది. దేవుని చిత్తం లేదు, చెప్పినట్టు వినాలంట, అన్నం మాడుతుందంట, కూరలు బయటికి తీసుకొని రమ్మంటుందంట, నేను వండనంటుందంట, రకరకాలుగా చెప్తుందంట. ఆలోచన చేశారా? అత్తమామలతో అస్సలు పలకదంట. మనం వేరుగా ఉన్నామని చెప్పిందంట, వేరు కాపురం పెట్టాడంట. మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళామంటే ఊరుకోను అన్నదంట. తల్లిదండ్రులకు మనోవేదన పుట్టిందండి. మనం కూడా అనేక సార్లు మన సొంత ఇష్టం, మన సొంత ఆలోచనల ద్వారా మన తల్లిదండ్రులకు ఏం పుట్టిస్తున్నాం? మనోవేదన పుట్టిస్తున్నాం. రెబెకాకి ఏం కలిగిందంటండి? మనోవేదన పుట్టింది. హేతు కుమార్తెల వలన నా ప్రాణం విసిగిపోయింది, నా మాట వింటలేదు. ఇదిగో భాషమతుని తీసుకొని వచ్చాడు పెద్దోడు భాషమతుని తీసుకొచ్చాడు, మరొక ఆమెను తీసుకొని వచ్చాడు, ఆమెలో నా మాట వింటలేదు. ఇలాంటి వారిని చేసుకుంటే, మరలా ఇప్పుడు యాకోబుకి చేసుకుంటే ఎంత నష్టం అని, ఇక్కడొద్దు నాయనా, నువ్వు వెళ్ళిపో, నీ మేనమామ దగ్గరికి వెళ్ళిపో, అక్కడికి వెళ్ళిపోయి మన అమ్మాయి నుండి అక్కడ పెళ్లి చేసుకో అని. ఎవరి సమ్మతి? తల్లిదండ్రుల సమ్మతి. మొదటగా వివాహంలో ఏముండాలి? దేవుని చిత్తం ఉండాలి. రెండవదిగా వివాహంలో ఏముండాలి? తల్లిదండ్రుల సమ్మతి ఉండాలి. తల్లిదండ్రులు చెప్పి పంపిస్తున్నారు చూడండి. 6వ వచనం. ఇస్సాకు యాకోబును దీవించి ఏం చేస్తున్నాడు? పద్దనారములో పెండ్లి చేసుకొని వచ్చుటకై అతన్ని అక్కడికి పంపెను. చూసారా? దీవించాడు. అయ్యా నువ్వు వెళ్ళు, ఇక్కడ మాత్రం పెళ్లి చేసుకోవద్దు, నువ్వు అక్కడికే వెళ్ళు. అక్కడ ఎవరున్నారు? మన బంధువులు ఉన్నారు. అక్కడ ఎవరున్నారు? దేవుని నమ్మిన వాళ్ళు ఉన్నారు. నువ్వు ఎక్కడ కోబడితే అక్కడికి వెళుతున్నావేమో. వివాహ విషయంలో నీవు దేవుని చిత్తాన్ని ఆలోచన చెయ్యి. ఇస్సాకు దీవించి పంపిస్తున్నాడు. తర్వాత యాకోబును పంపివేసిన 5వ వచనంలో, అతడు పద్దనారాములో ఉన్న సిరియా వాడకు బెతూయేలు కుమారుడును యాకోబు ఏశావుల తల్లియగు రిబ్కా సహోదరుడైన లాబాను నద్దకు వెళ్ళాను అన్నాడు. అతను దీవించినప్పుడు, నీవు కానాను కుమార్తెలో ఎవరిని పెండ్లి చేసుకొనవద్దనని అతనికి ఆజ్ఞాపించెను. యాకోబు తన తల్లిదండ్రుల మాట విని, ఎవరి మాట విన్నాడండి? చెప్పాలి, తల్లిదండ్రుల మాట వినాలి. వింటున్నారా? ఏ విషయంలో వినాలి? ఒక వివాహ విషయంలోనే కాదండి, అన్ని విషయాల్లో మనము తల్లిదండ్రుల మాట వినాలి. తల్లిదండ్రులు చెప్తే మనం ఏం చేస్తాం? అనేక సార్లు నిర్లక్ష్యం చేస్తాం. నీకేం తెలుసు మమ్మీ, నువ్వు చదువుకోలేదు, సావలేదు, నీకు డబ్బా ఫోన్ సరిపోయిద్ది అనేవాళ్ళు ఉన్నారు లేదా? ఉన్నారు. నీకేం తెలుసు,
లోకంలో ఎంత టెక్నాలజీ ఉందో ఏం తెలుసని తల్లిదండ్రులను ఎదిరించి మాట్లాడేవాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రుల మాట వినకపోతే నష్టం. నా ఇష్టం అనుకుంటే నష్టపోతావు అంతే. సొలొమోను ఏం చేశాడో తెలుసా? తన ఇష్టానుసారంగానే జీవించాడు. సొలొమోను ఏం చేశాడో తెలుసా? తన ఇష్ట ప్రకారం, అనగా ఎవరి ఆలోచన లేదు, తన ఇష్ట ప్రకారమే. అందుకే చెప్తుంది, నా కుమారుడా లెమూయేలు నా మాట విను, నీ బలమును స్త్రీలకు ఇయ్యొద్దు అని సామెతల గ్రంథంలో చెప్తుంది కదండి. నా కుమారుడా చెప్తుంది కదా సొలొమోను, నా జ్ఞానోపదేశం వినయ్యా, నా ఉపదేశం వినయ్యా. నా కుమారుడా సొలొమోను నా మాట విను. ఆ మాట చదవండి, సామెతల గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం. రాజు అయిన లెమూయేలు మాటలు అతని తల్లి అతనికి ఉపదేశించిన అతని తల్లి చెప్తుందనమాట, నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, నా మొక్కులు మొక్కిన నా కుమారుడా నేమందును, నీ బలమును స్త్రీలకి ఇయ్యకము, రాజుల నశింపజేయు స్త్రీలతో సహవాసము చేయకము, రాజులకు తగదు. లెమూయేలు అది రాజులకు తగదు. ఈయనేం చేస్తున్నాడు? తల్లి మాట విన్నాడా? వినలా. తల్లి మాట వినలేదండి. ద్రాక్షారసం మత్తు పుట్టిస్తుంది. ద్రాక్షారసం చూస్తాగానే ద్రాక్షారసం తళతళలాడుతూ ఉన్నప్పుడు అది కావాలని కోరుకుంటారు అని ద్రాక్షారసం తాగి మత్తు అయిపోయాడు. ప్రసంగి గ్రంథం రాస్తూ 2వ అధ్యాయంలో చదవండి. 2వ అధ్యాయం పక్క పేజీలోనే 2వ అధ్యాయం 1వ వచనం. కానీ నేను నిన్ను సంతోషము చేత శోధించి చూతును, నీవు మేలు అనుభవించి చూతుమని నేను నా హృదయంతో చెప్పుకుంటుని. అయితే ఆయను నవ్వుతో ఏమంటున్నాడండి? నువ్వు వెర్రిదానివి అంటున్నాడు. సంతోషముతో 3వ వచనం. నా మనసును ఇంకను జ్ఞానం అనుసరించుచుండగా ఆకాశం కింద తాను బ్రతుకాలమంతా మనుషులు ఏమి చేసి మేలు అనుభవించో చూడాలని తలంచి నా దేహమును ఏం చేస్తున్నాడు? ద్రాక్షారసము చేత. చూసారా తల్లి ఏం చెప్పిందండి? నా కుమారుడా ద్రాక్షారసము తాగొద్దు, నా కుమారుడా నీ బలాన్ని స్త్రీలకు ఇయ్యొద్దు. తల్లిదండ్రుల మాట వినలేదు. తల్లిదండ్రుల మాట వినకుండా ఏం చేశాడు? తన బలాన్ని స్త్రీలకు ఇచ్చేశాడు. తల్లిదండ్రుల మాట వినకుండా ద్రాక్షారసంతో చెప్తున్నాడు, ఇప్పుడు ఏం చేయాలి? నాకు సంతోషం కావాలి, నాకు సంతోషం కావాలి. సంతోషం కావాలంటే ఏం చేయాలి? నువ్వు త్రాగు అని చెప్పాడంట. ద్రాక్షారసం తాగితే సంతోషం వస్తుందని తాగాడంటండి. త్రాగి 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 మొత్తునిగా చేసుకున్నాడు. నాకు సంతోషం కావాలని కోరుకున్నాడు. ఇలాగ చేసి అన్నీ అనుభవించాడంట. 10వ వచనం. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. అంతా చేసి చేసి ఆయన త్రాగాడు, ఆయన తిన్నాడు, ఆయన కన్నులకు కావలసింది చూశాడు, వ్యర్థమైన వాటిని అన్ని చూశాడు, లోకంలో పాపం ఏదుందో అదంతా అనుభవించాడు. అనుభవించి ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి. 17వ వచనం. 17వ వచనం. ఇది చూడగా సూర్య కింద జరుగునది నాకు వ్యసనము పుట్టించెను, అంతయు వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను కనబడెను. గనుకుట బతుకు మీద ఏం పుట్టిందండి? అసహ్యం పుట్టింది. తాగితే సంతోషంగా ఉంటాను, స్త్రీలతో సంతోషంగా ఉంటా, నా బలాన్ని రాజకుమార్తెలకు ఇస్తా, నా బలాన్ని స్త్రీలకు ఇస్తా, నా శరీరాన్ని చూడటానికి ఇస్తా, నా శరీరాన్ని త్రాగటానికి ఇస్తా, నేను సంతోషంగా దేని చేత నేను సంతోషంగా ఉండాలి అన్నీ చేశాడు. ఏమైనా సంతోషపడ్డా? ఏమైనా ఆనందంగా ఉన్నాడా?
చివరికి ఏమైందండి? బ్రతుకుట అసహ్యం. నేను చచ్చిపోతా ఇప్పుడు, నాకు వద్దు, ఇవన్నీ వద్దు, సూర్యుని కింద జరిగేదంతా వ్యర్థమే, నాకు అవసరం లేదు, బ్రతుకు మీద నాకు ఆశ లేదు, నేను చచ్చిపోతాను అంటున్నాడండి సొలొమోను. ఎందుని బట్టి తెలుసా? తల్లిదండ్రుల మాట వినలేదు. నా కుమారుడా లెమూయేలు, నీ తల్లి ఉపదేశించిన మాట నీవు. యాకోబు తన తల్లి మాట విని అన్నాడు. ఏశావు ఏం చేశాడు? తల్లిదండ్రుల మాట వినలేదు. వినకుండా హిత్తీయ కుమార్తెలను పెళ్లి చేసుకున్నాడు, బాషెమతును పెళ్లి చేసుకున్నాడు. వారు తల్లిదండ్రులకు లేకపోతే ఇంటిలో నెమ్మది లేకుండా చేశారు. అర్థమైందా? వివాహములో చాలామంది దేవుని చిత్తాన్ని నెరవేర్చలేకపోయారు. సొలొమోను భ్రష్టుడైపోయాడు. నెహెమ్యా గ్రంథంలో సొలొమోను గురించి రాయబడింది. చూడండి. నెహెమ్యా గ్రంథం ఆఖరి అధ్యాయం. నెహెమ్యా గ్రంథం ఆఖరి అధ్యాయం అనగా 13వ అధ్యాయం. 13వ అధ్యాయము 26వ వచనం. ఇట్టి కార్యములు జరిగించి ఇశ్రాయేలు రాజైన సొలొమోను పాపము చేయలేదా? అనేక జనములలో అతని వంటి రాజు లేకపోయినా అతడు తన దేవుని చేత ప్రేరేపింపబడిన వాడై ఇశ్రాయేలుల మీద రాజుగా నియమింపబడినను ఏం చేశాడండి? అన్య స్త్రీలు అతని చేత సహా పాపము చేయించలేదా? దేవుని చిత్తం లేకుండా, తల్లిదండ్రుల ఇష్టం లేకుండా చేస్తే ఏం జరుగుతుంది? పాపము చేయటానికి అవకాశం ఉంది. దేవుడు అతన్ని ప్రేరేపించాడు, రాజుగా ప్రేరేపించాడు. రాజుగా అతడు చక్కని జ్ఞానంతో పరిపాలించాడు. కానీ ఎక్కడ ఓడిపోయాడండి? తన మనసును సంతోషపెట్టుట కొరకు తన ఇష్టానుసారమైన బ్రతుకుకు అప్పగించుకున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఉద్యోగం ఇస్తాడు. దేవుడు ఆశీర్వదిస్తాడు, మంచి చదువునిస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, మంచి పెండ్లి కుమార్తెను నీకు ఇస్తాడు, మంచి భార్యను నీకు ఇస్తాడు, మంచి భర్తను నీకు ఇస్తాడు. దేవుని చిత్త ప్రకారం చేస్తే అన్నీ ఆయన ఇస్తాడు. మన ఇష్టానుసారంగా మన సొంత ఇష్టం నెరవేర్చుకోవాలని తల్లిదండ్రుల యొక్క సమ్మతి లేకుండా మనం చేస్తే ఎంతో నష్టపోతాం. ఏమన్నాడు? పాపము చేయించలేదా? 27 కాగా ఇంత గొప్ప కీడు చేయనట్లు మన దేవునికి విరోధంగా పాపము చేయనట్లు అన్య స్త్రీలను వివాహము చేసుకున్న మీ వంటి వారి మాటలు మేము ఆలకింపవచ్చునా అన్నాడు. చూసారా? అసలు ఎవరు లెక్క చేస్తారండి? దేవుని మాట లెక్క చేయకుండా ఉంటే ఎవరు, మనం దేవుని మాట వినకుండా ఉంటే ఎవరు మనం లెక్క చేయరు. ఎంత దూరం వెళ్ళాడో తెలుసా? పెద్దనారాముకు వెళ్ళాడు. బేతేలు నుండి పెద్దనారాముకు వెళ్ళాడు. ఎంతో కష్టపడ్డాడు, ఎంతో కొలువు చేశాడు. యాకోబు పెళ్లి చేసుకునే విషయంలో వివాహములో ఉండవలసింది దేవుని చిత్తం, వివాహములో ఉండవలసిన తల్లిదండ్రుల సమ్మతి, వివాహములో ఉండవలసింది ప్రేమ. ఏముండాలి చెప్పండి? ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టే ఏం చేశాడు? రాహేలు కోసము 7 సంవత్సరాలు కొలువు చేశాడు. మరలా మోసం జరిగితే మరలా 7 సంవత్సరాలు కొలువు చేశాడు. మరలా మంద నిమిత్తం 6 సంవత్సరాలు కొలువు. 7, 7, 14, 6, 20 సంవత్సరాలు ఎక్కడున్నాడు? మామ ఇంటిలోనే ఉన్నాడు, మందతో ఉన్నాడు. మంచుకు తడిసిపోయాడు, ఎండకు ఎండిపోయాడు, వానకు తడిసిపోయాడు, ఎంతో కష్టం చేశాడు. కారణం ఏమిటో తెలుసా? యాకోబు రాహేలును ఏం చేశాడు? ప్రేమించాడు. యాకోబు తల్లిదండ్రుల మాట విన్నాడు. కానీ ఏశావు ఏం చేశాడు? తల్లిదండ్రుల మాట వినలేదు. ఎంతవరకు అన్న సమయం అయిపోయింది కదా. ఇంకొక 5 నిమిషాల్లో నేను ముగిస్తాను. పిల్లరా,
29వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం చూడండి. లాబాను ఆమెను ఏమంటున్నాడు? అన్యునికిచ్చుట కంటే నీకిచ్చి పెండ్లి చేయుట మేలు. చూసారా, యాకోబు ఆమె కోసం 7 సంవత్సరాలు కొలువు చేయమన్నాడు. యాకోబు రాహేలును ప్రేమించాడు కానీ అది ఎట్లా ప్రేమించాడు? తల్లిదండ్రుల సమ్మతిని బట్టి కాదు, అలా తల్లిదండ్రుల ఇష్ట ప్రకారమే. అలాగే తన మామకు కూడా నీ కుమార్తెను నేను ప్రేమిస్తున్నాను అని ఏం చేశాడు? చెప్పాడు. ఎన్ని సంవత్సరాలు కొలువు చేశాడు? 7 సంవత్సరాలు. తన జీవితం అంతా త్యాగం చేశాడు. ప్రేమలో ఉండేది ఏమిటంటే త్యాగమే. ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది, ప్రేమ ఉపంగదు, ప్రేమ త్యాగం కలిగింది అన్నాడు. అయితే వివాహం చేసుకునే వారి విషయంలో నీళ్ళు మంచిగా అక్కడ చేసుకునే వారి విషయంలో ఏం చేయాలి? మనము ఎంత కష్టమైనా మనము భరించాలి. ప్రియులారా, యాకోబు ఎన్ని సంవత్సరాల వయసులో చచ్చిపోయాడు చెప్పండి? 47వ అధ్యాయం చూడండి, ఆదికాండం. 9వ వచనం. అంటే 130 సంవత్సరాలు బ్రతికాడు పాపం. ఎవరో? యాకోబు 130 సంవత్సరాలు బ్రతికితే యాకోబుకి పిల్లలు పుట్టారు. యాకోబుకి ఎంతమంది సంతానం చెప్పండి? ఇశ్రాయేలు గోత్రాలు ఎన్ని? 12. యాకోబు ద్వారానే కదా వచ్చింది అయ్యి. అంటే 12 మంది సంతానం. 12 మందిలో చివరి నుంచి రెండో వాడు ఎవరు? యోసేపు. రాజు దగ్గర నిలబడ్డాడు. అంటే యోసేపు ప్రధానమంత్రి అయ్యాడు. అప్పటికి అతని వయస్సు ఎంత? 41వ అధ్యాయం 46వ వచనం. 41వ అధ్యాయం 46వ వచనం. చాలు. యోసేపు వయసు ఎంత చెప్పండి? 30 సంవత్సరాలు. అంటే యాకోబు వయసుని మనం లెక్క పెట్టడానికి, యాకోబు ఏ వయసులో పెళ్లి చేసుకున్నాడు అనేది. 30 సంవత్సరాల వయసులో యోసేపు అనగా యాకోబు కుమారుడు రాజు దగ్గర నిలబడినప్పుడు ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు. 30 సంవత్సరాల వయసు. అలాగే యోసేపు రాజు దగ్గరికి పోయిన తర్వాత 7 సంవత్సరాలు ఏమొచ్చింది చెప్పండి? కరువు వచ్చింది కదా. ఐగుప్తు దేశంలో ఏమొచ్చింది? కరువు వచ్చింది. 30 ఒక 7 ఎంత? 37. తర్వాత 2 సంవత్సరాలు చెరసాల్లో, 2 ఏళ్ళు ఎక్కడున్నాడు? చెరసాల్లో ఉన్నాడు. అంటే 30 + 7 + 2 మొత్తం ఎంత చెప్పండి? 39 సంవత్సరాలు. 130 సంవత్సరాల వయసు యాకోబుకి. ఇప్పుడు 39 తీసేసాం, ఎంత ఉన్నాయి చెప్పండి? ఏందండి? 139లో 91 తీసేస్తే ఎంత?